ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల చర్చకు కొత్త మలుపు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అలాగే ఆయన అన్న చిరంజీవి ఇద్దరు కాపు కాదని తెలగ సామాజిక వర్గానికి చెందినవారని తులసిరెడ్డి స్పష్టం చేశారు. కాపు, తెలగ, బలిజ వేరువేరు కులాలేనని, పేర్లలో వచ్చే రెడ్డి, రావు లాంటి టైటిల్స్ను అన్ని కులాల వారు వాడుతారని తెలిపారు. 2009లో పాలకొల్లు నియోజకవర్గంలో చిరంజీవి ఓడిపోవడం, 2019లో మెజార్టీ కాపులు ఉన్న 2 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఓటమిని ప్రస్తావిస్తూ కులం కంటే నాయకత్వమే ముఖ్యమని అన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. రాజకీయాల్లో స్వార్థం కోసం కులాలు, ఉపకులాలను వాడుకుంటారని, ఇవన్నీ తాత్కాలికమేనని, సమాజంలో అందరూ కలిసి ఉండాలన్నదే తన సందేశమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.